హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి బ్లాగ్స్ 8247 ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈరోజు మేము హోమ్ మేడ్ సోప్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అది నీమ్ సోప్ ఫ్రెండ్స్. ఎలా చేయాలన్నది ఈ వీడియోలో పూర్తిగా మీకు వివరంగా చూపిస్తాం ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మీరు ఈ వీడియో అన్నది స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు సోప్ ఎలా చేయాలన్నది వస్తుంది. ఇదిగోండి, ఎలా తయారు చేయాలన్నది పూర్తి వివరంగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి గ్లిజరిన్ సోప్. ఇది గ్లిజరిన్ బేస్ ఫ్రెండ్స్. ఇలా సన్నగా మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బేస్ని ముక్కలు ముక్కలుగా. ఇది 100 గ్రామ్స్ సోప్ బేస్ ఫ్రెండ్స్. మేము ఇదిగోండి సన్నగా అలా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న సోప్ని మనం మెల్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా కట్ చేసుకున్న సోప్ని మనం మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ చేసుకున్న సోప్ బేస్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నీమ్ పెటల్ పౌడర్ తీసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, 100 గ్రామ్స్ సోప్ బేస్కి మనం నీమ్ పౌడర్ 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి నీమ్ పెటిల్ లీఫ్ పౌడర్. ఇది మనకి ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది ఉండలు లేకుండా మనం వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. మనం మ్యాక్సిమం కొంతమంది అంటారు మాలో ట్యాప్ వాటర్ యూస్ చేయకూడదని. నాకు అందుబాటులో ఉన్న ట్యాప్ వాటర్ అయితే నేను యూస్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మిర్రర్ వాటర్ యూస్ చేయాలని అంటారు, నేనైతే ట్యాప్ వాటర్ యూస్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మనం గడ్డలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఈ సోప్, మెల్ట్ అయిన సోప్ బేస్లో ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. కొంచెం మనం ఆలస్యం చేసామనుకోండి, మనకి ఈ సోప్ బేస్ మీద లేయర్ వస్తుంది. ఇదిగోండి ఇలా వస్తుంది లేయరు. దీంట్లో మనకి సోప్ స్మెల్ కోసం మనకి టీ ఎసెన్స్ ఆయిల్ యూస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మనం. ఇది బాగుంటుంది. ఎక్కువ ఇది యూస్ చేసుకోవచ్చు, లేకపోతే లావెండర్ స్మెల్ యూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, టీ ఎసెన్స్ ఆయిల్ 5 డ్రాప్స్ వేసాను ఫ్రెండ్స్. లావెండర్ నేను 5 డ్రాప్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీనికి హోల్ లేనట్టుంది, తీస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వేసాను నేను. ఇదిగోండి ఇట్లా మిశ్రమాన్ని ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఇట్లా లేయర్ ఫామ్ అవుతాయి. మనం జాగ్రత్తగా లేయర్ ఫామ్స్ అవ్వకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ మనం. ఇదిగోండి ఇలా మనం సోప్ మౌల్డ్లో ఇలా పోసుకోవాలి. ఆల్రెడీ నేను నీమ్ పెటల్ పౌడర్తో చేసే సోప్ ఇది చూడండి. ఇది కూడా అదే. ఇదిగోండి ఇలా లేయర్స్ అడ్డుపడితే నేను పక్కకు తీస్తున్నాను. త్రీ అవర్స్ అయిన తర్వాత ఫ్రెండ్స్ మనకి సోప్ వస్తుంది. సోపు తీసి మీకు నేను చూపిస్తాను. ఒకటి ఫ్రెండ్స్, నీమ్ పెటల్ పౌడర్ మనం దేనికి యూస్ చేస్తామంటే, ఫేస్ మీద డాట్స్ ఉన్న, బ్లాక్ డాట్స్ ఉన్న, ఎలర్జీ ఉన్న మనకి నీమ్ లీఫ్ పౌడర్ బాగా యూస్ అవుతుంది ఫ్రెండ్స్. సోప్ బేస్లో యూస్ చేసుకోవచ్చు మనం. బాగుంటుంది, బాగా పనిచేస్తుంది కూడా. సోప్ చూడండి ఫ్రెండ్స్, నేను 3 అవర్స్ తర్వాత మీకు సోప్ మళ్ళీ చూపిస్తాను.
ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఫామ్ కూడా బాగా వస్తుంది, చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, 3 అవర్స్ తర్వాత మనకి సోప్ ఇలా వస్తుంది నీట్గా. ఇదిగోండి 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 ఇది మీకు నేను ఎలా యూస్ అవుతుందో చూపిస్తాను, మీకు ఫామ్ ఎలా వస్తుందో చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. మరి మన ఇంట్లో చేసుకునే సోప్ కాబట్టి ఇంతే వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇదే ఫామ్ వస్తుంది. బయట సోప్ కెమికల్స్ కలుపుతారు కాబట్టి ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.